హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డే లో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా అంతర్జాతీయ అవగాహన దినోత్సవం గురించి చెప్పుకుందాం. అంతర్జాతీయ నిరాయుధీకరణ మరియు వ్యాప్తి నిరోధక అవగాహన దినోత్సవం గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజును ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ 2022లో అధికారికంగా ప్రకటించింది. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఆయుధాల పోటీని తగ్గించి ప్రపంచాన్ని సురక్షితంగా మార్చడం. ముఖ్యమైన లక్ష్యాలు: యువత భాగస్వామ్యం, ముఖ్యంగా విద్యార్థులు మరియు యువతకు నిరాయుధీకరణ వల్ల కలిగే ప్రయోజనాలు వివరించటం. భవిష్యత్తు తరాలు యుద్ధం లేని ప్రపంచంలో బ్రతకాలని ఈ రోజు ఆశిస్తుంది. సామూహిక విధ్వంసక ఆయుధాల నిర్మూలన. అణు ఆయుధాలు, రసాయన ఆయుధాలు మరియు జీవ ఆయుధాల వల్ల మానవాళికి పొంచి ఉన్న ముప్పును గుర్తు చేయటం. ఆర్థిక వనరుల మళ్లింపు. ఆయుధాల తయారీ మరియు కొనుగోలు కోసం దేశాలు ఖర్చు చేసే భారీ మొత్తాన్ని విద్య, ఆరోగ్యం మరియు అభివృద్ధి పనులకు ఉపయోగించాలని ఈ రోజు సందేశం ఇస్తుంది. నిరాయుధీకరణ అంటే ఏంటి? సాధారణంగా దేశాలు తమ దగ్గర ఉన్న ఆయుధాలను తగ్గించుకోవటం లేదా పూర్తిగా తొలగించటాన్ని నిరాయుధీకరణ అంటారు. ఇది అంతర్జాతీయ శాంతికి పునాది వంటిది. మనమేం చేయొచ్చు? అవగాహన కల్పించటం. సోషల్ మీడియా లేదా చర్చల ద్వారా శాంతి యొక్క ప్రాముఖ్యతను పంచుకోవటం. విద్య. ప్రపంచ చరిత్రలో యుద్ధాల వల్ల జరిగిన నష్టాలను చదివి తెలుసుకోవటం. శాంతియుత చర్చలు. ఏవైనా విభేదాలు వచ్చినప్పుడు ఆయుధాల కంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవటమే ఉత్తమమని ప్రచారం చేయటం. శాంతి అనేది కేవలం యుద్ధం లేకపోవటం మాత్రమే కాదు, అది ఒక న్యాయమైన వ్యవస్థ. నిరాయుధీకరణ ఎందుకు ముఖ్యం? మానవ ప్రాణాల రక్షణ. ప్రపంచవ్యాప్తంగా అదుపు లేకుండా పెరుగుతున్న ఆయుధాల వల్ల చిన్న వివాదాలు కూడా పెద్ద యుద్ధాలకు దారితీస్తాయి. పర్యావరణ పరిరక్షణ. అణు పరీక్షలు మరియు యుద్ధ సామాగ్రి వల్ల భూమి, నీరు మరియు గాలి కలుషితమవుతున్నాయి. పేదరిక నిర్మూలన. ఒక నివేదిక ప్రకారం ప్రపంచ దేశాలు ఆయుధాల కోసం ఖర్చు చేసే బడ్జెట్లో కొంత భాగం కేటాయించినా ప్రపంచవ్యాప్తంగా ఆకలిని అంతం చేయవచ్చు. ఈ రోజు కోసం కొన్ని నినాదాలు: యుద్ధం వద్దు, శాంతి ముద్దు, ఆయుధాలను వీడదాం, మానవాళిని కాపాడదాం, వినాశనం వైపు కాదు వికాసం వైపు అడుగులు వేద్దాం. నేపథ్యం: ఈ దినోత్సవం చాలా కొత్తది. దీనిని కిర్గిజిస్తాన్ దేశం ప్రతిపాదించగా ఐక్యరాజ్య సమితి 2022 డిసెంబర్లో ఆమోదించింది. మొదటిసారిగా మార్చ్ 5, 2023న దీనిని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. అంటే 2026లో మనం జరుపుకోబోయేది కేవలం 4వ వార్షికోత్సవం మాత్రమే. నిరాయుధీకరణ వర్సెస్ వ్యాప్తి నిరోధకం. చాలా మంది ఈ రెండింటిని ఒకటి అనుకుంటారు, కానీ చిన్న తేడా ఉంది. నిరాయుధీకరణ ఇప్పటికే ఉన్న ఆయుధాలను తగ్గించటం లేదా పూర్తిగా నాశనం చేయటం. వ్యాప్తి నిరోధకం కొత్త దేశాలకు లేదా గ్రూపులకు ఆయుధ సాంకేతికత అందకుండా ఆపడం, అంటే ఉన్నవి పెరగకుండా చూడటం. ఆయుధాల వల్ల కలిగే నష్టాలు గణాంకాలు. ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల కోసం జరుగుతున్న ఖర్చు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 12,000కు పైగా అణుబాంబులు ఉన్నాయి. ఇవి భూమిని అనేక సార్లు నాశనం చేయగలవు. ప్రతి ఏటా ప్రపంచ దేశాలు రక్షణ కోసం $2 ట్రిలియన్ కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. ఈ డబ్బులో కేవలం 10% ఖర్చు చేసినా ప్రపంచవ్యాప్తంగా ఆకలి, చదువు మరియు ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చు. యువత పాత్ర. ఈ రోజు ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తుంది, ఎందుకంటే భవిష్యత్తులో పాలకులు అయ్యేది నేటి యువతనే. సాంకేతికతను యుద్ధాల కోసం కాకుండా శాంతి కోసం ఎలా వాడాలో వారికి అవగాహన కల్పించాలి. డిసార్మమెంట్ ఎడ్యుకేషన్ అనే అంశాన్ని పాఠశాలల్లో చేర్చాలని ఐక్యరాజ్య సమితి కోరుతోంది.
ఇప్పటి వరకు అంతర్జాతీయ అవగాహన దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చ్ 5వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. గర్వించదగ్గ బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడు నాజర్. మార్చ్ 5, 1958న తమిళనాడులోని చంగల్పట్టులో జన్మించిన నాజర్ దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఒక లెజెండరీ నటుడిగా గుర్తింపు పొందారు. నాజర్ కేవలం నటుడే కాదు, ఆయన ఒక దర్శకుడు, నిర్మాత మరియు గాయకుడు కూడా. ఆయన ప్రత్యేకతలు: ఏ పాత్రకైనా ప్రాణం. ఆయన విలన్ గా చంటి, ఘర్షణ, తండ్రిగా ఆకాశమంతా, గురువుగా లేదా హాస్య నటుడిగా ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తారు. భాషా ప్రావీణ్యం: తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. తన పాత్రలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవటం ఆయన ప్రత్యేకత. బిజ్జలదేవ ఫ్రమ్ బాహుబలి. కుటిల బుద్ధి గల తండ్రిగా ఆయన నటన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆ పాత్రలో ఆయన చూపించిన హావభావాలు అద్భుతం. రాజపాండ్యన్. కమల్ హాసన్తో పోటీపడి నటించిన ఈ సినిమా ఆయన కెరీర్లో ఒక మైలురాయి. మాయాజాలం. తండ్రిగా ఆయన కామెడీ టైమింగ్ అందరినీ నవ్విస్తుంది. పోకిరి. మహేష్ బాబు తండ్రిగా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా ఆయన నటన ఎంతో హుందాగా ఉంటుంది. ప్రస్తుత తరం కుర్రకారు కలల సుందరి, టాలీవుడ్ రైజింగ్ స్టార్ మీనాక్షి చౌదరి. మార్చ్ 5, 1997న హర్యానాలోని పంచకులాలో జన్మించిన మీనాక్షి కేవలం నటి మాత్రమే కాదు, ఆమె ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మీనాక్షి ఒక డెంటిస్ట్. ఆమె బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ పూర్తి చేశారు. అందుకే ఆమెను అభిమానులు ప్రేమగా డాక్టర్ మీనాక్షి అని పిలుచుకుంటారు. సినిమాల్లోకి రాకముందే ఆమె మోడలింగ్ రంగంలో తన సత్తా చాటారు. ఫెమినా మిస్ ఇండియా 2018. ఈ పోటీలో ఆమె రన్నర్ అప్ గా నిలిచారు. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018. అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. తెలుగులో ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆమెకు అసలైన బ్రేక్ ఇచ్చిన సినిమాలు హిట్టు. అడవిశేష్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గుంటూరు కారం. మహేష్ బాబు సరసన నటించే అవకాశం దక్కించుకొని టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు. లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ సరసన నటించిన ఈ సినిమా ఆమె నటనకు మంచి ప్రశంసలు తెచ్చిపెట్టింది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. దళపతి విజయ్ సరసన నటించి కాలీవుడ్ లోనూ అడుగుపెట్టారు. తమిళ మరియు తెలుగు సినీ ప్రేక్షకులకు సెల్వరాఘవన్ అంటే ఒక విలక్షణమైన దర్శకుడు. సాధారణ ప్రేమ కథలకు భిన్నంగా మనుషుల మనస్తత్వాలను, భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించడంలో ఆయన ఒక మాస్టర్. సెల్వరాఘవన్ మార్చ్ 5, 1977న జన్మించారు. ఆయన సినిమాల స్టైల్ చాలా రాగా, రియలిస్టిక్ గా ఉంటుంది. 7G బృందావన్ కాలనీ. ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్. యువతలో ఈ సినిమా కలిగించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఇందులోని పాటలు, ఎమోషన్స్ కుర్రాళ్లకు ఫేవరెట్. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. వెంకటేష్తో ఆయన తీసిన ఈ సినిమా ఆయనలోని ఫ్యామిలీ ఎమోషన్స్ యాంగిల్ని కూడా చూపించింది. యుగానికి ఒకడు. ఇది ఇండియన్ సినిమాలో ఒక సాహసోపేతమైన ప్రయత్నం. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో తీసిన ఈ అడ్వెంచర్ సినిమా అప్పట్లో ఒక సంచలనం. ప్రముఖ నటుడు ధనుష్ స్వయాన సెల్వరాఘవన్ తమ్ముడు. ధనుష్ను తుల్లువదో ఇలమై సినిమాతో పరిచయం చేసింది సెల్వరాఘవనే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పుదుపెట్టై, నేనే వస్తున్నా వంటి సినిమాలు వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ను తెలియజేస్తాయి. టాలీవుడ్ లో ఒకప్పుడు వెలుగు వెలిగిన గ్లామర్ క్వీన్ ఆర్తి అగర్వాల్ గురించి మాట్లాడుకుంటే ఆమె ప్రయాణం ఒక అద్భుతమైన మెరుపు లాంటిది. మార్చ్ 5, 1984న అమెరికాలోని న్యూజెర్సీలో జన్మించిన ఆర్తి తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే నెంబర్ 1 హీరోయిన్ గా ఎదిగారు. కేవలం 16 ఏళ్ల వయసులోనే నువ్వు నాకు నచ్చావు సినిమాతో వెంకటేష్ సరసన టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటమే కాకుండా ఆమె అమాయకమైన చూపులు, బుట్టబొమ్మ లాంటి రూపంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. వరుసగా స్టార్ హీరోలందరితో నటించి రికార్డ్ సృష్టించారు. చిరంజీవి, ఇంద్ర.
ఈ సినిమా ఇండస్ట్రీ హిట్. బాలకృష్ణ, పల్నాటి బ్రహ్మనాయుడు, నాగార్జున నేనున్నాను, మహేష్ బాబు బాబీ, ప్రభాస్ అడవిరాముడు, ఎన్టీఆర్ నరసింహుడు. తరుణ్తో ఆమె చేసిన ఈ సినిమా అప్పట్లో యువతను ఓ ఊపు ఊపేసింది. వీరిద్దరి జోడీకి విపరీతమైన క్రేజ్ ఉండేది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ముద్దుల కుమార్తె, సోనం కపూర్ చెల్లెలు అయిన రియా కపూర్. మార్చ్ 5, 1987న జన్మించిన రియా తన తండ్రి మరియు అక్కలాగా నటన వైపు వెళ్లకుండా కెమెరా వెనక ఉండి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రియా కపూర్ బాలీవుడ్లో కొత్త తరహా సినిమాలను నిర్మించడంలో దిట్ట. ముఖ్యంగా మహిళా ప్రాధాన్యత ఉన్న కథలను ఆమె ఎంచుకుంటారు. ఐషా, సోనం కపూర్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాతో ఆమె నిర్మాతగా మారారు. ఇది ఫ్యాషన్ పరంగా ఒక ట్రెండ్ సెటర్. ఖూబ్ సూరత్, పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ ను ఇండియాకు పరిచయం చేసిన ఘనత ఆమెదే. వీరే ది వెడ్డింగ్, నలుగురు అమ్మాయిల స్నేహం నేపథ్యంలో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. క్రూ, ఇటీవల టబు, కరీనా కపూర్, కృతి సనన్లతో కలిసి ఆమె నిర్మించిన ఈ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.